హాయ్ హలో రైతు సోదరులారా, అందరికీ నమస్కారం అండి. మన మిర్చిలో ప్రస్తుతానికి నిమిటోడ్స్ గురించి మాట్లాడుతున్నామండి. ఈ నిమిటోడ్స్ అనేది మిర్చిలోతో పాటు జామ తోటకి, తర్వాత బంతిపూల తోటకి, టొమాటోకి, వీటితో పాటు బీట్రూట్ కొన్నిటి వాటికి వస్తుందండి. కానీ మేజర్గా మనం ఈరోజు నిమిటోడ్స్ మిర్చిలో ఎలా ఉంటుంది, దాని లక్షణాలు ఏంది, దాన్ని ఎట్లా గుర్తించాలా, వీటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూడండి, ప్రస్తుతానికి నిమిటోడ్ లైఫ్ సైకిల్ అండి. ఇది వచ్చేసి ముందుగా సేమ్ గుడ్లు పెడుతుందండి. గుడ్లు తర్వాత ఒక వారం తర్వాత పిల్ల వస్తుంది. దాని తర్వాత మళ్ళీ తల్లిగా మారటానికి ఇంకొక 20 రోజులు పడుతుందండి. సో మనకు ఏదైనా సరే దీని లైఫ్ సైకిల్ 30 నుంచి 35 రోజులు పడుతుందండి. సో తర్వాత దీని లైఫ్ సైకిల్ అనేది కొనసాగుతుంది. మళ్ళీ తల్లిగా మారి మళ్ళీ గుడ్లు పెట్టి సంపర్కం చేసుకుని మళ్ళీ గుడ్లు పెట్టి మళ్ళీ సేమ్. సో ఈ లైఫ్ సైకిల్ అనేది కంటిన్యూషన్ ఇంతే జరుగుతూ ఉంటుందండి. ముందుగా ఈ నిమిటోడ్స్ అనేది మనకు మొక్క నాటక ముందే భూమిలో మనకు గుడ్లు పెడుతుందండి. ఈ గుడ్లు కాస్త పొదిగి పిల్ల అవ్వటానికి మనకు చెప్పే కదండి, ఈ దశలో మనం మిర్చి నారు వేయగలిగితే ఆ వేసిన మిర్చి నారులో ఈ నిమిటోడ్స్ అనేది చొరబడుతుందండి. చొరబడిన తర్వాత కొన్ని రోజులకి ఆ వేరు అనేది పైకి కిందకి రవాణాన్ని జరగకుండా కట్ చేస్తుంది. సో మధ్యలో ఒక బొడిపింలా ఏర్పరచుకుంటుంది. సో అదే మనకు నిమిటోడ్స్గా అది ఏర్పరిచి వేరుకాయగా తయారవుతుందండి. సో అట్లా ఏర్పరిచినప్పుడు ఏమవుతుందంటే కింద వేర్లు మొత్తం కట్ అయిపోయి పై భాగంలో ఓన్లీ బుడిపెమే మిగులుతుంది. సో ఆ బుడిపెం ఏర్పడ్డప్పుడు ఆహారాన్ని అందుకోలేదండి మొక్క. ఆ ఆహారాన్ని ఎప్పుడైతే మనం కింద నుంచి అందుకోలేదో మనం రైతులు కూలుడు అనుకోని చెప్పి అనుకుంటారండి. పై మొక్క అనేది వాడిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మొక్కలు వాడిపోతున్నాయో సహజంగా ఎవరైనా వేరుకుళ్ళు వచ్చిందేమో, లేదంటే బలం తగ్గిందేమో, నీరు ఎక్కువ అయిందేమో అని ఆలోచిస్తారండి. సో దాని బదులు ఫార్మర్ ఏం చేస్తారంటే నీళ్లు ఎక్కువ ఇవ్వటము, బలం మందు ఎక్కువ వేయటము, లేదా ఈ రెండు ఇచ్చినా వడబడుతుందంటే తెగులు మందు చెట్లు కాడ పోయటం అనేది జరుగుతుంది. ఇవన్నీ తెలుసుకునే లోపు రైతుకి కొంత నష్టం అనేది జరుగుతుందండి. ఇప్పుడు చూడండి, ఇది బీట్రూట్ అండి. బీట్రూట్లో కూడా చూడండి ఈ విధంగా బుడిపులు లావుగా వస్తుంది. సో అంటే మీకు ఎందుకు పెట్టానంటే మీరు కూడా ఇప్పుడు అన్ని రకాల్లో ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎట్లా ఉంటుంది అసలు నిమిటోడ్స్ అనేది ఏర్పడ్డప్పుడు ఆ వేరు అనేది ఏ విధంగా ఉంటుందో చూపించడానికి ఈ ఇమేజ్ పెట్టానండి. సో మనకు ఎప్పుడైనా సరే ఇంత లావు వేరు అనేది వచ్చినప్పుడు అది వేరుకాయగా మనం గుర్తించాలంటే నిమిటోడ్స్గా గుర్తించాలండి. ఆ నిమిటోడ్స్ని చూడండి, ఆ వేరు అంటే బొడిపింలా ఉన్నదాన్ని కట్ చేసి చూస్తే దాంట్లో ఉండేదేనండి ఆ నిమిటోడ్స్. ఆ నిమిటోడ్స్ మనకు కంటికి కనిపించవండి. అది లెన్స్లో కానీ లేదంటే ఒక వాటర్లో కానీ మనం కట్ చేసి దాంట్లో వేస్తే ఒక 2-3 గంటల తర్వాత దాంట్లో పైకి వస్తాయండి. పైకి వచ్చినప్పుడు మనం ఒక స్టెథోస్కోప్స్ ద్వారా కానీ లెన్స్ ద్వారా చూస్తే మాత్రమే నిమిటోడ్స్ అనేది కదులుతుందండి. సో మనం అట్లా చూడాలంటే రైతు అనేది చూడలేని పరిస్థితి. సో మనకు దీన్ని ఇట్లా గుర్తించవచ్చండి. ఇది మెయిన్ అండి. దీంట్లో ఇట్లా గుర్తించిన తర్వాత ఫార్మరు దానికి నివారణ చేయాలంటే కొన్ని పద్ధతులు కంపల్సరీ పాటించాలండి. సో దాంతోపాటు ఇది అన్ని నేలల్లో రాదండి. ఇసుక పొర నేల అంటే తొందరగా నీరు అనేది ఇంకిపోయి మళ్ళీ పెట్టడానికి అనుకూలంగా ఉండి ఈ జీవించడానికి అనుకూలంగా ఉన్న ప్రాంతంలో ఈ నిమిటోడ్స్ అనేది ఎక్కువగా ఏర్పడుతుందండి. ఇదిగోండి, చిల్లీలో అయితే ఈ విధంగా రూట్ పూర్తిగా బొడిపిల్లలాగా అవుతుంది. సో ఈ బొడిపిల్లోనే నివసించి అక్కడే గుడ్లు పెట్టి మళ్ళీ దానికి సేమ్ ఇంక ఉత్పత్తిని స్టార్ట్ అవుతుంది. సో మనకు మిర్చిలో ఇట్లా వచ్చినప్పుడు ఎక్కువైనప్పుడు నివారించడం ఒకేసారి కష్టం అండి. లైట్గా ఉన్నప్పుడు మాత్రం దాన్ని నివారించుకోవచ్చు. సో ఇప్పుడు ఏమవుతుందంటే వేరు అనేది పూర్తిగా జామ్ అయ్యి మొక్క అంతా వడిలిపోయి వేరు పూర్తిగా కట్ అయింది అనుకోండి, అలాంటి ప్రదేశంలో మనం ఎంత చేసినా ఉపయోగం ఉండదండి. కానీ కొంతవరకు లైట్ స్టేజ్లో మనకు కనిపించినప్పుడు ఏం చేయాలంటే కార్బోఫ్యూరాన్ 3G గుళకలు ఉంటాయండి. అవి ఎకరాకు 10 నుంచి 15 కేజీల దాకా వేసుకోవచ్చు. తర్వాత మనకు వాటర్ బాగా ఇస్తే చేనులో నీరు పై భాగం వరకు పూర్తిగా నీరుతో నిండిన తర్వాత లైట్గా తేమ ఉన్నప్పుడు, అంటే బాగా తేమ ఉన్నప్పుడు బాయర్ కంపెనీ వాడి వాల్యూమ్ ప్రేమ్ అనే ఒక మందు ఉంటుందండి. అది ఎకరాకు వచ్చేసి 1/2 లీటర్ అండి. ఆ 1/2 లీటర్ని ఒక ఎకరాలో యూజ్ చేయాలా. సపోజ్ మనకు 10,000 మొక్కలు అనుకోండి, మొక్క వచ్చి 5 ml. ఆ 5 ml ఒక 1/2 లీటర్ వాటర్ కలిపి ఆ మొక్క అంతా బాగా చుట్టూ తడిసేలా పోయాల. సో సంవత్సరంలో 2 సార్లు ఇలా చేయాలండి. ఈ 2 సార్లు కనుక చేస్తే మనకు బాగున్న మొక్కతో పాటు పక్కకు దానికి స్ప్రెడ్డింగ్ అవ్వకుండా కాపాడుతుంది. ఇంకోటి ఏంటంటే దీంట్లోనే చూడండి ఇంకొక నిమిటోడ్స్ లాగా కనిపిస్తుంది. ఎట్లా అంటే ముందుగా మన కాడ పక్కన సన్నగా వేరు ఉండి తర్వాత వేరు బాగా ఉబ్బెత్తుగా ఉండి ఆ వేరు ఉన్న భాగం బారుకి ఇంకా అంతే లావుగా ఉందనుకోండి, అది కూడా నిమిటోడ్స్ కిందే వస్తుందండి. ఇది కూడా కుళ్ళుడేం కాదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో మనకి ఏంటంటే ఇప్పుడు నిమిటోడ్స్ అనేది
ఒకే చోట బుడిపుల్లాగా ఉంటుంది, లేదా వేరు అనేది స్టార్టింగ్లో సన్నగుండి ఆ నుంచి బారు మొత్తానికి ఒకే లెవెల్లో లావుగున్నా కానీ దాంట్లో నిమిటోడ్స్ ఉంది అని అర్థం అండి. ఇంకొక విధంగా ఏంటంటే ఇప్పుడు చూడండి, వేరు అంతా బాగుండి సైడ్లు మొత్తం బుడిపులు వస్తాయి, అది ఆ లక్షణం ఉన్నా కానీ అది కూడా నిమిటోడ్స్ అనండి. సో మనకు ఇప్పుడు దీంట్లో ఇమేజ్లో చూడండి నిమిటోడ్స్ క్లియర్గా కనిపిస్తుంది మీకు. నిమిటోడ్స్ అనేది ఆ విధంగా ఉంటుందండి. మిగతా వేర్లు మొత్తం చూడండి బుడిపెలతో నిండిపోయినాయి. సో ఇదండి వీటి లక్షణాలు కానీ మీ దగ్గర ఉంటే, మీ పొలంలో కానీ తగిలితే అది కంపల్సరీ నిమిటోడ్స్ ఉందని గుర్తింపండి. దాని లైఫ్ సైకిల్ కూడా ఇక్కడ చూడండి మళ్ళీ మీకు చూపిస్తున్నాను. అది మళ్ళీ ఇట్లా ఉన్నప్పుడు మీరు మాత్రం జాగ్రత్త పడండి, లేని పక్షంలో ఇబ్బంది పడతారు. సో మీ చేనులో కానీ నిమిటోడ్స్ కంటిన్యూస్గా ప్రతి సంవత్సరం తగులుతూ ఉందనుకోండి, ముందుగా దుక్కిలో చల్లండి. క్యారోఫ్రాన్ తెరుజిగ్లుకల్ అనేది దుక్కిలో చల్లండి. అది దుక్కిలో చల్లిన తర్వాత దాంతోపాటు పశువుల ఎరువు కానీ, వర్మి కంపోస్ట్ కానీ, లేదంటే సిటీ డస్ట్ కానీ అలాంటిది ఏదైనా ఉన్నా కలిపి చల్లండి. తర్వాత వెల్యూమ్ ప్రైమ్ అనే దాన్ని మళ్ళీ మీరు డ్రించింగ్ చేసుకోండి. అట్లా 2 సార్లు కానీ చేసుకోగలిగితే ఈ నిమిటోడ్స్ని మీరు కొంతవరకు కంట్రోల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో తర్వాత నిమిటోడ్స్ ఈ విధంగా ఉండి చూడండి, మనం పూర్తిగా కట్ చేసి ఉంటే గుడ్లు కనిపించవచ్చు, ఆ గుడ్లను కూడా మీరు అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇవి చూడండి, ఇవన్నీ వీటి లక్షణాలండి. ఇప్పుడు మీరు చూపించే ఇమేజ్లు అనేది 4-5 రకాలు చూపించాయి మీకు. ఈ 4-5 రకాలు కానీ మీ చేనులో తగిలినప్పుడు అది నిమిటోడ్స్గా గుర్తించవచ్చండి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే నేను చెప్పిన ప్రకారం వాడి దాని నివారణ కూడా చేయండి. సో మీకు నష్టం అనేది లేకుండా ఉంటుంది. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. మన వీడియోని ఓకే సార్, మన వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని